ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూజ్ డీబగ్గర్ అని చెప్పని ఇంకొక హుక్ని మనం లెర్న్ చేస్తాము. సో దాని పర్పస్ ఏందనేది క్లారిటీగా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మనం ఆల్రెడీ కొన్ని హుక్స్ చేసాము. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది నాకు వేరే వర్క్ వల్ల. ఐ విల్ కంటిన్యూ ఆన్ ద రిమైనింగ్ హుక్స్ ఆల్సో. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకుందాం. సో నేను ఎవ్రీ కోడ్ చేంజ్ చేసినప్పుడల్లా నేను గిట్ హబ్లో మీకు రిపాజిటరీలో పుష్ చేస్తూ ఉన్నాను. మీరు క్లోన్ చేసుకొని నేను ఏం కోడ్ రాశాననేది మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు క్లారిటీగా మళ్ళీ ఏదైనా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో డోంట్ ఫర్గెట్ కామెంట్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ అయ్యిద్ది, నా వీడియోస్ సమ్ మోర్ పీపుల్కి వెళ్తుంది, యూస్ఫుల్ అయ్యిద్ది. నేను ఫర్దర్గా మీకు నోట్ జేఎస్, వ్యూ జేఎస్ అండ్ రియల్ టైం ప్రాజెక్ట్ కూడా ఒకటి రికార్డ్ చేసి పెడతాను. సో 1 by 1 నేను డే బై డే ఆర్ కంటిన్యూగా కానీ రికార్డ్ చేసి క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. సో లెట్ us we go, కాల్ బ్యాక్ అయిపోయింది, కంటెక్స్ట్ ఏపీ అయిపోయింది, డీబగ్ చేయాలి. ఇప్పుడు మనం యూజ్ ఎఫెక్ట్ చేసాము, యూజ్ స్టేట్ చేసాము. Now it's move on to the use debug value. సో ఈ యూజ్ డీబగ్ వాల్యూలో ఫస్ట్ మనం ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం, index.js అని చెప్పని. సో ఇక్కడ నేను 2 సినారియోస్లో చెప్తాను మీకు. అసలు ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ ద యూజ్ డీబగ్గర్? యూజ్ డీబగ్ వాల్యూ అంటే అర్థమైంది. ఫస్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, దాని యొక్క యూజ్ ఏందనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్స్ వస్తాయి. సో నేను ఆల్మోస్ట్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్గా రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను కూడా. సో దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెడితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ది టాపిక్. సో మనం జనరల్గా మనకి స్నిప్పెట్స్ తెలుసు. RAFC అని కొడితే రియాక్ట్ యారో ఫంక్షన్ వచ్చింది. మనం రాస్తున్న కోడ్ ఏంది? యూజ్ డీబగ్గర్ వాల్యూ గురించి రాస్తున్నాం. సో కాబట్టి నేను దాని పేరు అన్ని హుక్స్ నేమ్సే పెడుతున్నాను. బట్ కాకపోతే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, హుక్ నేమ్కి ఎప్పుడు కూడా స్టార్ట్ యూజ్ అనేది స్మాల్ లెటర్లో ఉంటుంది. బట్ నేను క్రియేట్ చేస్తున్నది కాంపోనెంట్ కాబట్టి నో నీడ్ ఆఫ్ టు దట్. ఓకే, దట్స్. సో పోతే మనం అనుకున్నాం ఏమనుకున్నాము, అసలు ఈ డీబగ్గర్ ఫంక్షన్ ఎందుకు వాడతాం, యూజ్ డీబగ్ అనేది మనం ఎందుకు వాడతాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్? సో ఈ యూజ్ డీబగ్ అనేది ఎందుకు వాడతామంటే, మనం ఏదన్నా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ మనం డెవలప్ చేస్తున్నాం. ఆ డెవలప్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, మనకి ఎక్కడెక్కడైతే స్టేట్ వాల్యూ ప్రాపర్గా అప్డేట్ అవుతున్నాయా లేదా అని మనం తెలుసుకోవాలంటే వెరీ ఫస్ట్ మనకి ఏం కావాలి, కన్సోల్ లాగ్ రాసుకొని మనం ఏం చేస్తామంటే అక్కడ వాల్యూస్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. ప్రీవియస్ రియాక్ట్ 18 బిఫోర్ వర్షన్స్లో మనకి ఈ యూజ్ డీబగ్ వాల్యూ అని చెప్పనే మనకు ఒక హుక్ అవైలబిలిటీ లేదు. కాబట్టి మనం ఏం చేసేవాళ్ళం, whenever we need to show the states values, then we can go and write a console log. ఆ కన్సోల్ లాగ్స్ అన్ని మనం ఏం చేస్తాము, whenever we move the code into quality control, QCకి మూవ్ చేసేటప్పుడు జనరల్గా మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డెవలప్ చేస్తాము. డెవలప్ చేసిన అప్లికేషన్ని మనం మొత్తం సక్సెస్ఫుల్గా మన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయింది, డెమో పర్ఫెక్ట్గా ఉందనుకున్నాక ఏం చేస్తాము, ఆ కామెంట్స్ అన్ని తీసేయాలి. తీసేయకపోతే మనకి లింక్లో ఇష్యూస్ చూపిస్తుంది. రియల్ టైం సినారియోలో జరిగేది నేను చెప్తున్నాను, మామూలుగా మనం ప్రాక్టీస్ చేసేది కాదు. కంపెనీస్లో ఎలా ఉంటుంది, కంపెనీస్లో మనం కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ని మనం బిల్డ్ చేసి గిట్ హబ్లోకి పుష్ చేయాలంటే దానికి బిఫోర్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. కామెంట్స్ పెట్టినవన్నీ తీసేయాలి, కన్సోల్ లాగులు లిఫ్ట్ చేయాలి, ఇవన్నీ అన్నెసరీ థింగ్స్ అనమాట. ఇది కూడా గిట్ హబ్లోకి పుష్ చేయడం వల్ల అన్నెసరీగా కోడ్ వెయిట్ పెరిగింది, అది క్లమ్జీగా ఉంటుంది. దట్స్ వై మనం చెక్ చేసుకునేటప్పుడే whenever we can develop the application, that time only we can console logs రాసుకుంటాము. ఏదన్నా రన్నింగ్ లో మన కామెంట్స్ పెట్టుకుంటాం ఫర్ పర్పస్ ఆఫ్ డెవలపర్, నాట్ ఇన్ ద రియల్ టైమ్ అప్లికేషన్.
సో కాబట్టి ఎప్పుడైతే మన కోడ్ అయిపోయి దాన్ని బిల్డ్ చేసి జెన్కిన్స్లోకి మనం మూవ్ చేయాలనుకుంటామో కోడ్ని, అలా మూవ్ చేసే ముందే ఈ డీబగ్గర్ వాల్యూస్ని వీటన్నిటిని తీసేస్తాం. జనరల్గా అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే కన్సోల్ లాగ్స్ అన్ని రిమూవ్ చేస్తాము, కామెంట్స్ అన్ని తీసేస్తాం. అసలు కన్సోల్ లాగ్ ఎందుకు పెట్టుకుంటాము? మనం కోడ్ని డీబగ్ చేసుకోవడానికి, ప్రాపర్గా ఆ స్టేజ్లో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా, ఆ స్టేజ్లోకి ఆ వాల్యూస్ రిటర్న్ వస్తున్నాయా, ఆ స్టేట్స్ ప్రాపర్గా అప్డేట్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం మనం బేసికల్గా ఈ కన్సోల్ లాగ్ అనేది వాడుతుంటాం రియాక్ట్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు. సో అలా కన్సోల్ లాగ్స్ రాయకుండా స్టేట్ డైరెక్ట్గా ఎక్కడ చూపిస్తుంది? కన్సోల్ ఏమైనా చూపిస్తుందా? మనం కన్సోల్ లాగ్ చేసినప్పుడు కన్సోల్లో చూపించింది. కానీ యూజ్ డీబగ్ అనే వాల్యూ స్టేట్ యొక్క వాల్యూస్ని ఎక్కడ చూపించిందంటే మీకు ఎగ్జాక్ట్లీ డవ్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకొని రియాక్ట్ డవ్ టూల్స్ అని చెప్పని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ ప్లగ్ఇన్ అనేది మనం గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ ప్లగ్ఇన్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్స్ ఏవైతే మనకి స్టేట్స్ మేనేజ్ చేస్తూ ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే లోడ్ అవుతున్నాయో అవన్నీ కూడా మనకి కాంపోనెంట్స్ అనే ట్యాబ్లో మనకు కనపడతాయి. డవ్ టూల్స్లోకి వెళ్తే కాంపోనెంట్స్ అనే ట్యాబ్లో కనపడతాయి. మనం ఏమేమి హుక్స్ వాడుతున్నామో ఆ హుక్స్లో ఏమేమి స్టేట్స్ మేనేజ్ అవుతుంది ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ యూజ్ డీబగ్ వాల్యూ అనేది మనం వాడటం వల్ల ఏమైందంటే టాప్ ఆఫ్ ది స్టేట్స్ అంటే స్టేట్స్ని మనం ఎక్స్పాన్షన్ చేసి ఏ హుక్లో ఏ స్టేట్ ఉందా అని చూసుకుంటాం జనరల్గా. కానీ యూజ్ డీబగ్ వాడటం వల్ల డవ్ టూల్స్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనం డీబగ్ వాల్యూస్ని ఆటోమేటిక్గా టాప్లోనే మనకి కనపడుతూ ఉంటాయి అనమాట. మళ్ళీ మనం ఆ ట్రీని ఎక్స్పాన్షన్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా నేను ఇప్పుడు ప్రాక్టీస్లో మీకు చూపిస్తాను. ఆ యూజ్ డీబగ్ యొక్క పర్పస్ ఏంటంటే మనం ఏదో యూజ్ డీబగ్ అనే ఒక కొత్త హుక్ వచ్చింది, ఈ హుక్ వల్ల ఏదో కోడింగ్లో ఏదో బెనిఫిట్ ఉంటుంది అంటే నథింగ్. కోడింగ్లో ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఒక డెవలపర్కి యూటిలైజ్ చేసుకోవడం కోసం ప్రొవైడ్ చేయబడ్డ ఒక హుక్ అనమాట ఇది యూజ్ డీబగ్ వాల్యూ అనేది. ఇది ఎప్పుడు ఉంటుంది? ఓన్లీ డెవలపింగ్ స్టేజ్లోనే మనం యూజ్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది డెవలప్ ద కోడ్ షుడ్ బి మూవ్ ఇన్ టు ద క్వాలిటీ కంట్రోల్ క్యూసీ టీమ్కి వెళ్ళేటప్పుడు మనం ఈ కామెంట్స్ కానీ లేకపోతే ఈ డీబగ్ వాల్యూస్ కానీ కన్సోల్ లాగ్స్ కానీ ఇవన్నీ రిమూవ్ చేయాలి. ఇవి రిమూవ్ చేయకపోతే ఒక ఇష్యూ ఉంటుంది మనకి. ఏంటిది ఆ ఇష్యూ అంటే లింట్ ఇష్యూస్ కింద మనకు మొత్తం చూపిస్తుంది. ఎప్పుడు కూడా మనం రాసిన కోడ్ మనం పుష్ చేసినప్పుడు కోడ్ని ఆటోమేటిక్గా గిట్ హబ్లో కొన్ని యాక్షన్స్ రాసి పెడతారు ఆల్రెడీ డెవాప్స్ టీమ్ వాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే గిట్ హబ్లోకి కోడ్ పుష్ అవుతుందో ఇది రియల్ టైమ్ సినారియో, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో వినండి క్లారిటీగా. మీకు రేపు ఏదైనా జాబ్ చేరినా లేదా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ చేరినా డైరెక్ట్గా మీకు అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలియటం కోసమే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా రియల్ టైమ్ సినారియోలో ఏం జరుగుతుంటుంది, అక్కడ ఎలా వాడుతుంటారు అనేది నేను యాడ్ చేస్తాను. బికాస్ ఆఫ్ ఎందుకంటే కొంత గ్యాప్ ఉండి సబ్జెక్ట్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ మీద జాబ్కు మూవ్ అయ్యేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా ఆ ఎన్విరాన్మెంట్ చూసి స్ట్రగుల్ అవ్వకుండా దాన్ని ఎలా అడ్జస్ట్ అవ్వాలనేది తెలియటం కోసమే ఈ వే ఆఫ్ ప్రాసెసింగ్ చెప్తున్నాను అనమాట నేను. ఓకే, ఫస్ట్ మనం కోడ్ డెవలప్ చేస్తాం. డెవలప్ చేసేటప్పుడు డీబగ్ వాల్యూ అనే ఒక హుక్ ఉపయోగించుకొని ఆ స్టేట్స్ని మనం డవ్ టూల్స్లోకి వెళ్ళి ఆ స్టేట్ యొక్క వాల్యూస్ని మనం చెక్ చేసుకోవడం కోసం ప్రాపర్గా స్టేట్స్ చేంజ్ అవుతున్నాయా లేదా అప్డేట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవడం కోసం యూజ్ డీబగ్ అనేది వాల్యూ అనే ఒక హుక్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం. దట్స్ ఫైన్. మనం కోడ్ రాసిన తర్వాత ఇవన్నీ కూడా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి లింట్ ఇష్యూస్ కింద చూపిస్తుంది. లింట్ ఇష్యూస్ క్లియర్ చేయకపోతే ఏం జరిగింది సార్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు లింట్ ఇష్యూస్ క్లియర్ చేయరు, కోడ్ని -నో వెరిఫై అని చెప్పని ఒక ఆప్షన్ వాడి మనం కోడ్ పుష్ చేసేటప్పుడు కమిట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, గిట్ కమిట్ అని చెప్పని కొట్టేసి ఆ మెసేజ్ ఇచ్చుకొని ఆ తర్వాత మనం ఏం చేస్తాము -నో వెరిఫై అని చెప్పి రాస్తే వెరిఫై చేయకుండా ఈ కోడ్ మొత్తాన్ని పుష్ చేయమని అర్థం. అలా పుష్ చేయడం వల్ల బెనిఫిట్ ఏముంది? పుష్ అయింది, కానీ ఇమ్మీడియట్లీ జెన్కిన్స్లో ఇది ఏదైతే మనం పుష్ చేసామో అది డిప్లాయ్ కాదు. ఎందుకని కాదంటే జెన్కిన్స్ అనేది ఎప్పుడు కూడా ఈఎస్ లింట్ ఇష్యూస్ని కోడ్ కవరేజ్ని యాజ్ పర్ ప్యాకేజ్.json ఏదైతే మనం థ్రెషోల్డ్స్ కింద కోడ్ కవరేజ్ పెడతామో అవి అడ్డుపడతాయి అనమాట. అవి అడ్డుపడి మనకి జెన్కిన్స్లో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు మనం రాసిన ఆ కోడ్ డెవలప్ బ్రాంచ్కి యాడ్ కాదు.
సో డెవలప్ బ్రాంచ్కి యాడ్ కానప్పుడు మనం కోడ్ రాసి ప్రయోజనం లేదు కదా. సో అటువంటప్పుడు మనం ఎప్పుడు కూడా లింట్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయాలి. నేను ఈ లింట్ ఇష్యూస్ క్లియర్ చేయటం ఎలా ఏందనేది నేను తర్వాత క్లాసెస్లో చెప్తాను. అలానే చాలా మందికి 100% కోడ్ కవరేజ్ అంటే ఏంది, థ్రెడ్ షోల్డ్స్ ఎలా ఫిక్స్ చేస్తారు, దాని కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారని చాలా మందికి తెలియదు. దాని గురించే నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ టెస్టింగ్ మీద. ఆ వీడియోస్ మొత్తం కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ కాకపోతే నాకు వేరే పనుల వల్ల చేయలేదు. ఒక వీడియో మటుకు హౌ టు కాన్ఫిగర్ ద కోడ్ కవరేజ్ విత్ రియాక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని నేను గిట్ హబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ గిట్ హబ్ లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఆ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి మీరు ఆ వీడియోని కనుక ఫాలో అయ్యి మీ రియాక్ట్ ప్రాజెక్ట్ని అలానే కాన్ఫిగరేషన్ చేసుకుంటే మీరు ప్రాజెక్ట్లో టెస్ట్ చేసినప్పుడు మీ కోడ్ 100% కోడ్ కవరేజ్ అవుతుందా, ఏ ఏరియాలో కోడ్ కవరేజ్ కావట్లేదు, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నౌవేడేస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ విల్ ఆస్కింగ్ ద కోడ్ కవరేజ్. సో మినిమం 80 to 90% కోడ్ కవరేజ్. కొన్ని బ్యాంకింగ్ డొమైన్స్ అయితే 100% కోడ్ కవరేజ్ కావాలని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తాయి. సో ఓకే, నేను ఇదంతా మీకు కొద్దిగా ఇబ్బందిగానే ఉండొచ్చు నేను టాపిక్ బిగిన్ చేసి ఇవన్నీ చెప్పడం. బట్ కానీ మీరు రియల్ టైంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా తెలియకపోతే చాలా స్ట్రగుల్ అవుతారు. భయపడిపోయి మీరు వెరీ షార్ట్ టర్మ్లో కంపెనీలో నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఎవరు సపోర్ట్ చేయరు. సో అనుకున్నంత ఈజీగా మన సరౌండింగ్ పీపుల్ మనకు సపోర్ట్ చేయరు. దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టీమ్స్ కానీ మనం స్లాక్లో కానీ మెసేజ్లు పెడితే అనుకున్నంత ఈజీగా ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళ మిస్టేక్ కాదు అది, దే ఆర్ ఆల్సో బిజీ. అందువల్ల ఎవరు సపోర్ట్ చేయలేరు. కాబట్టి మనమే ఒక కంపెనీలోకి వెళ్ళేటప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్డ్గా వెళ్ళేటప్పుడు వీ నీడ్ టు లెర్న్. నేను దీని మీద కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక కంక్లూజన్కి తీసుకొని నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ హౌ టు వర్క్ ఇమీడియట్లీ మీరు జాయిన్ అయితే ఒక కంపెనీలో ఎలా వర్క్ చేయాల్సి వస్తుంది, ఎలా కోడ్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది, వాళ్ళు చేయమన్న స్టోరీకి ఎలా మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఏరియాలోకి వెళ్ళి ఎలా చేయాలి ఏందనేది కూడా నేను క్లారిటీగా 1 by 1 చెప్తాను. బికాస్ ఆఫ్ నేను వర్క్ చేసిన ఎన్విరాన్మెంట్లో నాకు తెలిసినవన్నీ కూడా మీకు ఈజీగా మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక 3 years గ్యాప్ అదర్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఐటీ ఎక్స్పీరియన్స్గా పెట్టుకొని మూవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవి చాలా సపోర్ట్ అయింది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. మన నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా డిస్కస్ చేద్దాం. టాపిక్స్ ఎలా ఉంటుంది ఏంది 1 by 1 మొత్తం చెప్తాను. గిట్ కమెంట్స్ ఎలా వాడతాం, ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా ట్రేస్ చేసుకోవాలి రియల్ టైంలో, అవన్నీ చెప్తాను. ఓకే, సో బేసికల్గా ఈ యూజ్ డీబగ్ అనే వాల్యూ హుక్ అనేది ఎక్కడ వాడుతుంటాం మనం, డీబగ్ చేసుకునేటప్పుడు దాని యొక్క స్టేట్ వాల్యూస్ ప్రాపర్గా చేంజ్ అవుతున్నాయా లేదా అని చూస్తాం. ఓకే, అయితే ఈ యూజ్ డీబగ్ని డైరెక్ట్గా మనం రాసే కోడ్లో వాడతామా సార్, మన కాంపోనెంట్లో వాడతామంటే నథింగ్. దానికి కూడా ఒక స్పెషలైజ్డ్గా చెప్పారు ఆ హుక్ గురించి. ఏం చెప్పారంటే ఈ యూజ్ డీబగ్ వాల్యూ అనే హుక్ని మనం వాడేటప్పుడు ఎక్కడ వాడతామంటే వెన్ ఎవర్ వీ కెన్ డిఫైన్ ఏ కస్టమైజ్డ్ హుక్స్. మనం ఎక్కడైతే కస్టమైజ్డ్ హుక్స్ మనం వాడుతున్నామో ఆ కస్టమైజ్డ్ హుక్స్లో ఏదన్నా వాల్యూ స్టేట్ ప్రాపర్గా చేంజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసమే యూజ్ డీబగ్ వాడతాం. దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. యూజ్ డీబగ్ అనేది డైరెక్ట్గా మన కాంపోనెంట్లో పెట్టేసుకొని మన కాంపోనెంట్లో పైన ఇంపోర్ట్ చేసేసుకొని డైరెక్ట్గా మనం కన్సోల్లో డీబగ్ వాల్యూ అని చెప్పి దాంట్లో పారామీటర్స్ ఇస్తే నథింగ్ టు డిఫరెన్స్, పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడదు. మనకి ఎప్పుడు ఇది ఉపయోగపడింది అంటే మీరు ఇంటర్వ్యూలో కూడా వేర్ యూ కెన్ యూజ్ ద యూజ్ డీబగ్ వాల్యూ హుక్ అని అడిగారు అనుకోండి. Whenever we define a custom hooks, the custom hooks state we need to check in Dow tools. That purposes we can use. Is it use the use debug value from development and quality and production? No. Whenever we move the code in the production or quality, that before we must remove that use debug value hook, because of that is the waste of the ఎగ్జిక్యూషన్. దట్స్ వై ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేసేటప్పుడు వాడటం కోసమే ఈ యూజ్ డీబగ్ వాల్యూ అనే ఒక హుక్ని యూజ్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. వెరీ సింపుల్గా రాద్దాము, ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కావడం ఇంపార్టెంట్. రియల్ టైంలోకి వెళ్ళాక కూడా ఆ కష్టాలు పడాల్సిందే, అప్పుడు మనం అర్థం చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడే మనం రియల్ టైం అంటే చెప్పేది అర్థం కాదు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. దట్స్ వై సింపుల్గా మనం యూజ్ డీబగ్ వాల్యూ కావాలి. అంటే మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఒక కస్టమ్ హుక్ డిఫైన్ చేయాలనుకున్నాం.
సో నేనేం చేస్తానంటే ఆ కస్టమ్ హుక్ అంటే బయటే కస్టమ్ హుక్ని డిఫైన్ చేయాలా, మన కాంపోనెంట్లోనే ఆ కస్టమ్ హుక్ని డిఫైన్ చేయాలంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఒక హుక్ను మనం డిఫైన్ చేసేటప్పుడు బయట చేసుకుంటేనే బెటర్. బట్ నేను మీకు కొద్దిగా ఈజీగా ఉండటం కోసం ఇంటర్నల్గా నేను ఆ హుక్ని డిఫైన్ చేసి ఆ తర్వాత దాన్ని ఎలా సపరేట్ చేసి గ్లోబల్గా అదర్ వాటిల్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చో మీకు అర్థమయ్యేటట్టు నేను క్లారిటీగా చెప్తాను. నో ఇష్యూ అబౌట్ దట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పైన ఒక చిన్న హుక్ని డిఫైన్ చేసుకుందాం. ఆ డిఫైన్ చేసుకునే హుక్ ఎందుకోసం అంటే నేను ఒక కౌంటర్ని ఒక కౌంటర్ని ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ చేయడం కోసం నేను ఒక హుక్ని డిఫైన్ చేసుకుంటున్నాను. జనరల్గా దిస్ ఈజ్ ద యారో ఫంక్షన్. బేసికల్గా మనం వాడే యారో ఫంక్షన్లో ఒక చిన్న హుక్ని డిఫైన్ చేసేసుకున్నాం. దాంట్లో నేను ఒక స్టేట్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఏంది మనం చేయాల్సింది కౌంట్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి సెట్ కౌంట్ అనే వేరియబుల్ యూజ్ చేసుకుంటాం. సెట్ కౌంట్ అనేది ఏంటిది? ఇట్స్ ఎ మెథడ్. కౌంట్ ఈజ్ ఎ వేరియబుల్. దట్ షుడ్ బి రిమెంబర్. ఫస్ట్ పారామీటర్ ఇస్ ద వేరియబుల్ అండ్ సెకండ్ పారామీటర్ ఇస్ ద ఫంక్షన్. సో యూజ్ స్టేట్ అనే హుక్ను మనం యూజ్ చేసి ఆ స్టేట్లో డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇద్దాము? ఇనీషియల్గా మనం మెయిన్ నుంచి ఏదైతే పంపిస్తున్నామో, మెయిన్ ప్రోగ్రామ్ నుంచి మనం ఏదన్నా పంపించాలనుకుంటే దాన్ని పంపించుకోవచ్చు. లేదు డిఫాల్ట్గా ఒక వాల్యూని మనం ఇవ్వాలంటే ఇనీషియల్ వాల్యూ అని చెప్పిన ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చామంటే అర్థం ఏంటంటే మీకు దీని గురించి క్లారిటీగా చెప్తాను. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే మనకి ఫంక్షన్స్ నేర్చుకునేటప్పుడు దీని గురించి మనం నేర్చుకుంటాము. దట్ ఈస్ ద డిఫాల్ట్ పారామీటర్ అంటాం. What is the meaning of default parameter? If you are passing any argument of use counter function, then that is the initial value. If you are not passing any argument in this use counter hook, by default it takes the 0 value. అంటే అర్థమైంది, మీరు ఏదన్నా ఆర్గ్యుమెంట్ని ఆ యూజ్ కౌంటర్లోకి పారామీటర్ కింద పంపిస్తే ఆ పారామీటర్ ఈ వేరియబుల్లోకి అసైన్ అయింది. అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇఫ్ యు ఆర్ నాట్ పాస్ ఎనీథింగ్, then it will take the 0. That is called the default function అంటాం. default arguments function అంటాం. default arguments function ఎలా పనిచేస్తుంది? ఇది మీరు ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ ఈ యూజ్ కౌంటర్ అనే హుక్లో కనుక మీరు పాస్ చేస్తే వెరీ సింపుల్. బై డిఫాల్ట్ 0 నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. నేనేమనుకుంటున్నానంటే నేను ఒక 10th నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి నా కౌంట్ అనుకుంటున్నాను. అప్పుడు ఎక్కడైతే ఈ యూజ్ కౌంటర్ అనే హుక్ని నేను యూజ్ చేసుకుంటానో అక్కడి నుంచి నేను ఇనిషియల్ వాల్యూ ఏం పంపిస్తాను? 10 అని పంపిస్తాను. దెన్ ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి స్టార్ట్స్ విత్ 10 బికాస్ ఆఫ్ ద ఇనిషియల్ స్టేట్ ఈస్ ద వాట్ వీఆర్ పాసింగ్ ద ఆర్గ్యుమెంట్. దట్ ఆర్గ్యుమెంట్ షుడ్ టేక్ ద ఇనిషియల్ వాల్యూ. సో కాబట్టి ఇనిషియల్ వాల్యూ మనం ఇలా రాయటం వల్ల బెనిఫిట్ ఏంది అంటే మీరు ఆర్గ్యుమెంట్ పంపిస్తే ఆ ఆర్గ్యుమెంటే ఇనిషియల్ స్టేట్ కింద తీసుకోండి. ఒకవేళ మీరు ఎటువంటి ఆర్గ్యుమెంట్ పంపించకపోతే బై డిఫాల్ట్ ఇట్ టేక్స్ ద 0. అంటే అక్కడ ఎటువంటి బగ్స్ రాకుండా, నల్స్ రాకుండా, ఎక్సెప్షన్స్ రేజ్ కాకుండా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాము ఈక్వల్ టు 0 పెట్టలేదు, యూజ్ కౌంటర్ ఫంక్షన్లోకి నేను ఆర్గ్యుమెంట్ పంపించలేదు. దెన్ హౌ ఇట్ విల్ బి ఇంక్రీజ్ దట్ ప్రీవియస్ ఏముంది? నల్ ఉంది. నల్కి నల్ కలిపితే యాడ్ చేయలేము మనం, అది ఎక్సెప్షన్ రైజ్ అవుద్ది. అలా రాకుండా ఉండాలంటే సమ్ ఇనిషియల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే మనకు అవసరం ఉంటే వీ షుడ్ పాస్ ద సమ్ ఆర్గ్యుమెంట్ initial value. If you are not need anything, by default it starts with the 0, then we can push on to the empty. Empty means it takes the 0 value. That is the default value of the function. Okay, let's move on to the initial చేసుకున్నాము. అయితే ఎప్పుడైతే ఈ యూజ్ కౌంటర్ అనే హుక్ని ఎక్కడ వాళ్ళు వాడుకున్నా కానీ నాకు ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ జరుగుతూ ఉండాలి ఏ సర్టన్ ఇంటర్వెల్కి. ఏ సర్టన్ ఇంటర్వెల్ ఆ వర్డ్ నేను వాడంగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే, సో ఇనిషియల్గా ఒక ఇంటర్వెల్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం వాడతాం? జావా స్క్రిప్ట్లో బ్లండర్గా గుర్తుకు రావాలి సెట్ ఇంటర్వెల్. సెట్ ఇంటర్వెల్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక సర్టన్ టైం తర్వాత ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద సెట్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ టైం మనం సెట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద సెట్ ఇంటర్వెల్. దాన్ని క్లియర్ చేయాలంటే let us use the clear interval. Okay, we can write the function. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నాం. స్పెషల్ ఎఫెక్ట్ ఫంక్షన్ విత్ డిపెండెన్సీస్ తోటి మనం రాసుకోవచ్చు. సో ఓకే, వీ కెన్ ఓపెన్ ద డిపెండెన్సీస్. ఏం పెడతాం మనం ఇక్కడ? బై డిఫాల్ట్ గా యారే పెడతాం.
ఒకవేళ డిపెండెంట్ చేంజ్ అయినప్పుడే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అరే తీసేసి అరేలో ఎలిమెంట్ పెట్టాం. అరే పెట్టకపోతే ఏం జరిగింది సార్? కంటిన్యూలీ ద యూజ్ ఎఫెక్ట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ పాయింట్. సమ్ టైమ్స్ డీబగ్గింగ్ ఇలానే కోడ్లో ప్రాబ్లమ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఒకటి, యూజ్ ఎఫెక్ట్ వాడినప్పుడు ఏదో ఒక డిపెండెన్సీ పెట్టాలి. ఆ డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడే ద యూజ్ ఎఫెక్ట్ షుడ్ బి చేంజ్. బట్ ఇక్కడ ఏ డిపెండెన్సీ పెట్టలేదంటే వీ షుడ్ పాస్ అన్ ఎంప్టీ అరే. అది ఎంప్టీ అరే పెట్టకుండా వదిలేసామంటే కంటిన్యూస్లీ ఇట్ షుడ్ బి రెండర్డ్ ద కాంపోనెంట్. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దట్స్ వై వీ డోంట్ ఫర్గెట్ టు దట్ థింగ్స్. సో లెట్స్ మనం ఇంకేం చేద్దాం, లోపల ఒక ఇంటర్వల్ వేరియబుల్ని డిక్లరేషన్ చేద్దాం. నేను మధ్యన ఫార్మాట్ డాక్యుమెంట్ కొడుతుంటాను. ఎందుకు కొడుతుంటానంటే కోడ్ చాలా నీట్గా ఫార్మాట్ అయింది యూజింగ్ ద ptr కోడ్ ఫార్మాటర్ ఉపయోగిస్తే. నేను కాన్స్టెంట్ ఇంటర్వెల్ అని చెప్పిన ఒక వేరియబుల్ తీసుకొని దానికి సెట్ ఇంటర్వెల్ అని చెప్పనే ఒక మెథడ్ని వాడి దాంట్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది కదా. కంపల్సరీ సెట్ ఇంటర్వెల్ ఏముంటుంది, ఇట్ షుడ్ బి ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో నేను ఏం చేస్తానంటే సెట్ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను. సో సెట్ కౌంట్ ఇంక్రిమెంట్ చేసేటప్పుడు జనరల్ గా ఇక్కడ కూడా మీకు ఒక థింగ్ తెలియాలి, ప్రీవియస్. ఈ ప్రీవియస్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఆ స్టేట్ వేరియబుల్ యూజ్ స్టేట్ మనం డిఫైన్ చేశామో ఆ స్టేట్ వేరియబుల్ లో ఉన్న ప్రీవియస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రీవియస్ వాల్యూ +1 ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్పని అర్థం అనమాట. సో ఇప్పుడు ఎంతెంత టైంకి ఒకసారి ఇంక్రిమెంట్ జరగాలి, నాకు 1000 మిల్లీ సెకండ్స్. 1 సెకండ్కి ఒకసారి ఆ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి, 1000 మిల్లీ సెకండ్స్. సో ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూట్ అయిపోతుందో ఈ ఇంటర్వెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. అవుతా ఉండేటప్పుడు నేను ఏం చేస్తాను, ఒక రిటర్న్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసేస్తాను. అంటే ఎవ్రీ చేంజ్కి ఒకసారి నేను రిటర్న్ ఫాలో అప్ చేసేస్తాను. ఈ రిటర్న్ ఫాలో ఏం చేస్తానంటే ఇంటర్వెల్ నేను క్లియర్ చేసేస్తాను. ఆ ఇంటర్వెల్ మళ్ళీ ప్రొవైడ్ చేసేస్తా. అంటే ఏదైతే ఇంటర్వెల్ నేను 1000 ఇచ్చానో అది క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయినప్పుడు ఏమైపోయింది, ఇంతవరకు అయిపోయింది. అంటే ఏదైతే ఇంతవరకు మనం ఎగ్జిక్యూట్ చేసామో ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది మనకి కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఎక్కడైతే మనం ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నామో యూజ్ కౌంటర్ అని చెప్పి హుక్ ని కాల్ చేస్తూ ఉన్నామో ఆ యూజ్ కౌంటర్ లో ఫస్ట్ టైం ఏమో స్టేట్ 0 ఉంటుంది, తర్వాత సెట్ కౌంట్ తోటి 1000 మిల్లీ సెకండ్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో నేను ఆ డీబగ్ వాల్యూ అంటే స్టేట్ యొక్క వాల్యూ నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. యూజ్ డీబగ్ ఆటోమేటిక్ గా పైన ఇంపోర్ట్ అయిపోయింది మనకి. ఈ యూజ్ డీబగ్ వాల్యూలో నేను ఒక చిన్న లాజికల్ గా ఒక కండిషన్ పెట్టుకుంటున్నాను. సో వాట్ ఐఎమ్ కండిషన్ అంటే కౌంట్ ఎప్పుడైతే 15 అవుతుందో గ్రేటర్ దెన్ 15 అవుతుందో, సో నేను గ్రేటర్ దెన్ 18 అవుతుందో ఏజ్ లైక్ ఏజ్ అనుకుందాం, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్, నేను ఇక్కడ యూజ్ కౌంటర్ అని పెట్టకుండా యూజ్ ఏజ్ అని పెడితే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కౌంటింగ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ యూజ్ కౌంట్ గ్రేటర్ దెన్ 18 ఎప్పుడైతే అవుతుందో దట్ ఈస్ ద ఎలిజిబుల్ అని చెప్పి మనకు రావాలి. సో ఎప్పుడైతే గ్రేటర్ దెన్ కాదో దట్ షుడ్ బి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి అనేది మనం ప్రింట్ చేసుకుంటాం. దట్స్ ఫైన్. సో ఇది మనకి స్టేట్ లో డిస్ప్లే అయింది. ఎందుకని మనం చెప్పుకున్నాం కదా యూజ్ డీబగ్ వాల్యూ అనే ఫంక్షన్ ఎప్పుడూ కూడా స్టేట్ లో డైరెక్ట్ గా విజిబుల్ కావటం కోసమే రాసుకుంటాము. అది కూడా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడే దీస్ థింగ్స్ విల్ బి డూయింగ్. ఇప్పుడు మనం హుక్ మొత్తం డిఫైన్ చేసాము. అల్టిమేట్ గా ఈ హుక్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ప్రతిసారి హుక్ రీకాల్ అవుతుంది. రీకాల్ అయినప్పుడల్లా ఇంటర్వెల్ సెట్ చేస్తుంది. ఇంటర్వెల్ సెట్ చేసిన టైంకి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ ఇమీడియట్లీ మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఎప్పుడు కూడా హుక్ అనేది రీకాల్ అవుతా ఉంటది. సో కాబట్టి ఇప్పుడు మనం యూజ్ డీబగ్ అనే దాన్ని మెయిన్ ప్రోగ్రామ్ లోకి ఎలా యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎవ్రీ రీరెండర్ అంటే యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడల్లా మనకి రీరెండర్ జరుగుతూ ఉంటది. కాబట్టి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ కౌంటర్ అని చెప్పి నేను ఒక ఫంక్షన్ రాస్తాను. దీంట్లో డిఫాల్ట్ వాల్యూ కూడా పంపించి చూపిస్తాను మీకు, నో వరీస్. దీంట్లో నేను ఏదైతే ఈ ఫంక్షన్ రాసుకున్నానో దాన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఐ గో విత్ 1 డివిజన్ తీసుకున్నాను. దాంట్లో H1 తీసుకున్నాను. సో కరెంట్ కౌంట్ వాల్యూ అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. స్టాక్ బ్రాకెట్స్ ఎందుకు వాడతాం, మనం వేరియబుల్స్ ని కాల్ చేయడం కోసం వాడతాం. దట్ ఈస్ ద కౌంట్. సో నౌ ద యూజ్ డీబగ్గర్ ఈజ్ కంప్లీటెడ్. అంటే ఎప్పుడైతే యూజ్ కౌంటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, ఎగ్జిక్యూట్ అయినప్పుడు యూజ్ ఎఫెక్ట్ ద్వారా దాని ఇంటర్వెల్ టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఆ
ఆ సర్టన్ ఇంటర్వెల్ తర్వాత ఏమైంది, కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. ఎప్పుడైతే కౌంట్ చేంజ్ అవుతుందో ఇమీడియట్లీ ఇక్కడ రీరెండర్ అయిపోయింది. ఎందుకని, కౌంట్ వాల్యూ అప్డేట్ అవుతుంది కాబట్టి రీరెండర్ అవగానే మళ్ళీ కౌంట్ ఇనిషియలైజ్ అయిపోతుంది. మళ్ళీ 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి, మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. npm run start. Now the application is started. సో అయిపోలేదు, మనం దీన్ని సపరేట్ చేద్దాము ఒక హుక్ కింద. అలా సపరేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటని చెప్పాను, whenever we need of to count the component should be called. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, కౌంటర్ ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళిపోదాం. మనం ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డౌ టూల్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ ఎక్కడుంది, ఇక్కడ డౌ టూల్స్ లాస్ట్ లో ఉంటది. నాకు పిక్చర్ అడ్డం వస్తుంది. లెట్ us go on to the components and define. ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి, ఎలిజిబుల్ అని కనబడుతుంది. ఎందుకని, 18 దాటిపోయింది. నేను రిఫ్రెష్ చేస్తాను. మళ్ళీ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ కాంపోనెంట్ లో చూడండి, దీన్ని క్లిక్ చేయగలే ఆటోమేటిక్ ఏమైపోతుంది ఇక్కడ. సో ప్రెసెంట్ స్టేట్ ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ చూడండి, 15 ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది, నో ఎంట్రీ ప్రాప్స్ కౌంటర్ ప్రింట్ అవుతుంది. సో whenever 18 రీచ్ అవ్వగలే ఇట్ షుడ్ బి. రిఫ్రెష్ చేద్దాం ఒకసారి, రిఫ్రెష్, యూజ్ డీబగ్ వాల్యూ. సో ఇక్కడ న్యూ ఎంట్రీ ఎంటీ అని కనపడుతుంది. యూజ్ డీబగ్ వాల్యూ 8, 9, 10. సో ఇక్కడ యూజ్ డీబగ్ వాల్యూలు ఏమంటుంది, సమ్ బగ్ కనబడుతుంది మనకి. సమ్ బగ్ 15 వచ్చేసింది. బట్ ఇక్కడ ఎక్కడ మనకి కౌంటర్ లో నాట్ ఎలిజిబుల్, ఎలిజిబుల్ అనేది అప్డేట్ అవుతుంది. ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూడండి, రిఫ్రెష్ చేయండి, డీబగ్ వాల్యూ క్లిక్ చేయండి. whenever we can go it should be not eligible. నాట్ ఎలిజిబుల్ ఎప్పుడైతే 18 దాటిపోతుందో ఎలిజిబుల్ అయిపోతుంది. ఇక్కడ మనకి యూజ్ డీబగ్ వాల్యూలో మనకి కౌంట్ అనే దగ్గర ఇమీడియట్లీ మనకి రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ ఎలిజిబుల్ వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ ఒకసారి చూడండి, యూజ్ డీబగ్ వాల్యూలోకి వచ్చాము. ఇక్కడ రిటర్న్ ద కౌంట్ చేసాము. కౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 అయితే ఎలిజిబుల్ ఇచ్చాము, లేకపోతే నాట్ ఎలిజిబుల్ అనేది ఇచ్చాము మనం. సో రిటర్న్ కౌంట్ క్లియర్ ఇంటర్వెల్ అని చెప్పిన మెథడ్ యూజ్ చేసాము. పైన యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్, యూజ్ డీబగ్ వాల్యూస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసేసుకున్నాం. సో అప్పుడు మనకి రెండర్ ఎలా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లారిటీగా కనబడిపోతుంది. ఎలిజిబుల్ అవుతుందా, నాట్ ఎలిజిబుల్ అవుతుందా. whenever యూజ్ డీబగ్ వాల్యూలోకి వెళ్ళిపోతే మనకి ఏమవుతుంది, ఇక్కడ కౌంటర్ కి సంబంధించిన ఎలిజిబులా, నాట్ ఎలిజిబుల్ అనేది మనకి స్టేట్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా అప్డేట్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఎవ్రీ సెకండ్ కి ఇక్కడ జరిగేదానికి ఇక్కడ మనకి ఎలిజిబులా, నాట్ ఎలిజిబుల్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ 19కి వచ్చిందో దెన్ ఇట్ షుడ్ బి ఎలిజిబుల్. ఇవి ఎప్పుడు వాడుతుంటాం మనం, ఓన్లీ కస్టమ్ హుక్స్ డిఫైన్ చేసేటప్పుడే యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ హుక్ ఇక్కడ వాడకుండా నేను సపరేట్ చేయాలంటే ఈ హుక్ నేమ్ పెట్టాం మనం, యూజ్ కౌంటర్ అని పెట్టుకున్నాం. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం యూజ్ కౌంటర్ డాట్ జేఎస్ అని చెప్పనే ఒక పేజ్ ఓపెన్ చేసుకొని కాంపోనెంట్ ని ఈ కోడ్ ఏదైతే మనం రాసామో దీన్ని మొత్తాన్ని ఇక్కడి నుంచి కట్ చేసి యూజ్ కౌంటర్ లో పేస్ట్ చేసుకుంటాం. అయితే దీన్ని ఏం చేయాలి, ఈ కాంపోనెంట్ అక్కడ వాడుకోవాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అలానే మనం పైన ఏమైతే డిఫైన్ చేసామో ఇవన్నీ కూడా ఈ పేజీలో కూడా ఇంపోర్ట్ అవ్వాలి. ఎందుకని ఇక్కడే కదా మన స్టేట్ ఇవన్నీ వాడుతుంది. కాకపోతే ఇక్కడ రియాక్ట్ అనేది వాడట్లేదు కాబట్టి వీ షుడ్ రిమూవ్ టు దట్. సో ఇండెక్స్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు మనకి. బట్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టు దట్, ఏదైతే మనం హుక్ ని యూజ్ చేస్తున్నామో ఆ హుక్ అనేది కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ బ్రాకెట్స్ లో యూజ్ కౌంటర్ అని చెప్పనే హుక్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నౌ మనం కోడ్ లోకి వెళ్ళిపోయి చూద్దాము. సో ఎగ్జాక్ట్లీ ద కోడ్ ఈజ్ వర్కింగ్, నథింగ్ టు డిఫరెన్స్. ఇక్కడ చూడండి కౌంటర్ హుక్ నేను ఎప్పుడైతే సపరేట్ చేశానో ఇందాక ఏమవుతుంది, మనం ఎక్స్పాన్షన్ చేసుకుంటే గానీ ఇక్కడ కనపడలేదు. ఇప్పుడు చూడండి కస్టమ్ హుక్ స్టేట్ వాల్యూ కనబడుతుంది అండ్ యూజ్ ఎఫెక్ట్ హుక్ కనబడుతుంది. ఇవి రెండింటికి టాప్ ఆఫ్ దట్ 2 హుక్స్ పైన మనకి నాట్ ఎలిజిబుల్ అని చెప్పనేది మనకి కనపడుతుంది. అంటే అర్థమైంది, ఎప్పుడైతే కస్టమ్ హుక్స్ యూజ్ చేసి సపరేట్ చేసుకొని మనం ఆ హుక్స్ ని కాల్ చేసుకుంటామో అప్పుడు ఈ టాప్ లో కనపడుతుంది. ఇందాక ఎక్కడ కనపడుతుంది మనకు ఆ స్టేట్ అనేది, ఎక్స్పాన్షన్ చేసిన దగ్గర కనపడ్డది. కానీ ఇప్పుడు ఏం కనపడుతుంది, వితౌట్ ఎక్స్పాన్షన్ టాప్ ఆఫ్ ద స్టేట్ షుడ్ బి షోయింగ్.
ఇది మనకి ఎంతవరకు వాడతాము? ఈ కోడ్ డెవలప్‌మెంట్‌లో ఉన్నంత వరకే. వెనెవర్ ద డెవలప్‌మెంట్ ఈస్ కంప్లీటెడ్ దెన్ వి కెన్ రిమూవ్ దిస్ లైన్. సో, అది ఆ లైన్ రిమూవ్ చేస్తే ఏమైపోయింది? దెన్ నో వన్ కెనాట్ సీ ద స్టేట్ వాల్యూస్. ఇక్కడ కనపడదు. ఇప్పుడేమైనా కనపడుతుందా కౌంటర్‌లో? మీకు స్టేట్ అప్డేట్ అవుతుంది ఏమైనా కనపడుతుందా? ఓన్లీ ఈ స్టేటే కనపడుతుంది. యూజ్ డీబగ్గర్ వాల్యూ కనపడట్లేదు. కండిషన్ బేస్డ్‌గా రాసేది. ఎందుకంటే మనం కామెంట్ చేసాం కదా! అది ఎప్పుడు మనం చెక్ చేసుకోవాలి? ప్రాపర్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ కోడ్ అప్డేట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసమే మనం యూజ్ డీబగ్ అనేది వాడతాం. దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, చెప్తాను. దయచేసి లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు అలర్ట్స్‌లో చూపిస్తది. సో, ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.